డాక్టర్ గండవరపు విద్యాధరి, తెలుగు అధ్యాపకురాలు, తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల బాలికలు, మనూర్, సంగారెడ్డి జిల్లా. తెలుగు వ్యాకరణం నందు సంధులకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ సంధులను గూర్చి, అందలి విభాగాలను గూర్చి సోదాహరణంగా తెలుసుకుందాము. సంధులు ప్రధానంగా రెండు రకాలు: సంస్కృత సంధులు, తెలుగు సంధులు. ఈ భాగం 1 యందు సంస్కృత సంధులను గూర్చి తెలుసుకుందాము. సంధి అంటే ఏమిటి అనే విషయాన్ని ముందుగా పరిశీలిద్దాం. పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశమగుట సంధి అని అనబడును. రాముడతడు అనే పదంలో రాముడు ప్లస్ అతడుగా విభజించబడింది. అంటే పూర్వస్వరంలో ఊ, పరస్వరంలో ఆ ఉన్నది. అప్పుడు అందులో ఆ అనే అక్షరం వచ్చింది. ఇది సంధి. సంధి రెండు పదాల మధ్య ఎలా జరుగుతుందో పరిశీలిద్దాం. ఒక ఉదాహరణను తెలుసుకుందాం. అతడు ప్లస్ ఎక్కడ అనే పదాన్ని తీసుకుంటే అతడెక్కడ అనేది రెండు పదాలు కలిసినప్పుడు ఏర్పడింది. పూర్వస్వరంలోని ఊ లోపించి పరస్వరంలో ఉన్నటువంటి ఏ అనేది ఆ స్థానంలో రావడం జరిగింది. అప్పుడు అతడెక్కడ అనే పదం వచ్చింది. తెలుగు వ్యాకరణం నందు సంధులు ఎన్ని రకాలో తెలుసుకుందాం. సంధులు ప్రధానంగా 2 రకములు. 1 సంస్కృత సంధులు, 2 తెలుగు సంధులు. ఈ వీడియోలో మనము సంస్కృత సంధులను గూర్చి తెలుసుకుందాం. సంస్కృత పదముల మధ్య జరుగు సంధులను సంస్కృత సంధులు అంటారు. ఉదాహరణకు మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు అని విభజించబడింది. ఈ పదము సంస్కృత పదం. ఈ పదాలు రెండింటి మధ్య జరిగే సంధి సంస్కృత సంధి అవుతుంది. అలాగే ఇందులో అత్సంధులు, హల్సంధులు అని కూడా 2 ఉన్నాయి. సంస్కృత సంధులు ఎన్ని రకములో పరిశీలిద్దాం. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి. ఈ 4ంటిని అత్సంధులు అని అంటారు. జస్త్వ సంధి, శ్చుత్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి, పరసవర్ణ సంధి, పరరూప సంధి. వీటిని హల్సంధులు అని అంటారు. ముందుగా అత్సంధులను గూర్చి తెలుసుకుందాం. సంస్కృత సంధులు ప్రధానంగా అత్సంధులు, హల్సంధులు అని చెప్పుకున్నాం కదా. మరి ఇందులో మొదటి 4 అత్సంధులు: సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి. ఈ 4ంటిని అత్సంధులు అంటారు. అచ్చుల మధ్య జరిగే సంధులను అత్సంధులు అని అంటారు. సంస్కృత సంధులలోని హల్సంధులను గూర్చి తెలుసుకుందాం. విసర్గ సంధి, అనునాసిక సంధి, శ్చుత్వ సంధి, జస్త్వ సంధి, పరరూప సంధి, పరసవర్ణ సంధి. హల్లుల మధ్య జరిగే సంధి కాబట్టి వీటిని హల్సంధులు అని అంటారు. సంస్కృత సంధులు ప్రధానంగా 4 రకాలని తెలుసుకున్నాం కదా. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి. ఈ సంధులను ఒక్కొక్క దాన్ని గూర్చి సోదాహరణంగా తెలుసుకుందాం. సవర్ణ దీర్ఘ సంధిని గూర్చి తెలుసుకుందాము. సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం: ఆ, ఈ, ఊ, రూలకు అవే అచ్చులు పరమైతే వాని దీర్ఘం ఏకాదేశమగును. ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆ. ఈకి ఈ పరమైనప్పుడు ఈ, ఊకి ఊ పరమైనప్పుడు ఊ, రూకి రూ పరమైనప్పుడు రూ ఏకాదేశముగా వచ్చును. సవర్ణ దీర్ఘ సంధి సూత్రాన్ని పరిశీలిద్దాం. ఆ, ఈ, ఊ, రూలకు అవే అచ్చులు అంటే
సవర్ణములు పరమైనప్పుడు దీర్ఘము ఏకాదేశమగును. ఆవర్ణానికి ఆలు సవర్ణాలు, ఇవర్ణానికి ఈలు సవర్ణాలు, ఉవర్ణానికి ఊలు సవర్ణాలు, రువర్ణానికి రూరులు సవర్ణాలు. సవర్ణ దీర్ఘ సంధిలో ప్రధానమైన అంశం. సవర్ణ దీర్ఘ సంధి యొక్క ఉదాహరణలు, సూత్ర వివరణ తెలుసుకుందాం. అకారం ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆ, రామ ప్లస్ ఆలయము రామాలయము. అలాగే ఈ ప్లస్ ఈ, కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు, మహి ప్లస్ ఈసుడు మహీసుడు మొదలగునవి ఉదాహరణలు. సవర్ణ దీర్ఘ సంధి యొక్క ఉదాహరణలు మరికొన్నిటిని పరిశీలిద్దాం. భాను ప్లస్ ఉదయము భానూదయము, సు ప్లస్ ఉక్తి సూక్తి, పితృ ప్లస్ రుణము పితృణము. రూకి రూ వచ్చింది కాబట్టి రూ అనే దీర్ఘం రావడం జరిగింది. పుండరీకాక్షుడు, పూజార్హుడు, దారుణీశ్వరుడు ఇవన్నీ కూడాను సవర్ణ దీర్ఘ సంధులకు ఉదాహరణ. సంస్కృత సంధులలో రెండవది గుణసంధి. గుణసంధికి సూత్రంను పరిశీలిద్దాం. అకారమునకు ఈ ఊరు లూలు పరమైనప్పుడు వరుసగా ఏ ఓ అర్ అల్ అనునవి ఏకాదేశముగా వచ్చును. ఆలకు ఈలు పరమైతే ఏకారము, ఉలు పరమైతే ఓకారము, రూలు పరమైతే అర్ ఏకాదేశమవుతాయి. గుణసంధి సూత్రాన్ని ఒకసారి మరలా పరిశీలిద్దాం. అకారమునకు ఈ ఊరులు పరమగునప్పుడు ఏ ఓ అర్ అన్నవి ఆదేశంగా వచ్చును. ఏ ఓ అర్ అను వాటిని గుణములు అందురు. గుణములు ఆదేశముగా వచ్చు సంధి కావున దీనికి గుణసంధి అని పేరు వచ్చినది. అకారమునకు ఈ పరమైనప్పుడు ఏ వచ్చును. సర్వ ప్లస్ ఈశ్వరుడు సర్వేశ్వరుడు. అకారమునకు ఈలు పరమైనప్పుడు ఏ అనేది ఏకాదేశంగా వచ్చును. సర్వ ప్లస్ ఈశ్వరుడు సర్వేశ్వరుడు. అకారమునకు ఊలు పరమైనప్పుడు ఓ అనేది ఏకాదేశంగా వచ్చును. మహా ప్లస్ ఉదధి మహోదధి. అకారమునకు రూ పరమైనప్పుడు అర్ అనేది ఏకాదేశంగా వచ్చును. రాజా ప్లస్ ఋషి రాజర్షి. ఇవి అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు వరుసగా ఏ ఓ అర్ అల్ అన్నవి ఏకాదేశమగును. ఏ ఓ అర్ అను వానిని గుణములు అందురు. గుణములు వచ్చును కావున దీనిని గుణసంధి అని అంటారు. భూతల ప్లస్ ఈసుడు భూతలేసుడు. పురుష ప్లస్ ఉత్తముడు పురుషోత్తముడు. మహా ప్లస్ ఋషి మహర్షి. ఇవన్నీ గుణసంధికి ఉదాహరణలు. వృద్ధి సంధి సూత్రం. ఆలకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము ఏకాదేశమవుతాయి. ఐ ఔ అనే వాటిని వృద్ధులు అంటారు. వృద్ధుల ఆదేశంగా రావడం వలన దీనికి వృద్ధి సంధి అని పేరు వచ్చింది. లోకైకం దేవైశ్వర్యం మహైశ్వర్యం అనేవి వృద్ధి సంధికి ఉదాహరణలు. అకారానికి ఏ ఐలు పరమైతే పూర్వపదాలకు ఐకారం ఏకాదేశంగా వస్తుంది. అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము వచ్చును. లోకా ప్లస్ ఏకం లోకైకం. దేవా ప్లస్ ఐశ్వర్యం దేవైశ్వర్యం. మహా ప్లస్ ఐశ్వర్యం మహైశ్వర్యం. ఇవి వృద్ధి సంధికి ఉదాహరణలు. వృద్ధి సంధిలో అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము ఏకాదేశంగా వస్తుంది. ఓ అవులు పరమైనప్పుడు ఔకారం ఆదేశంగా వస్తుంది. పాప ప్లస్ ఓఘము పాపౌఘం. దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం. ఈ రెండు ఉదాహరణలు పరిశీలిస్తే పూర్వస్వరంలో అకారము, పరస్వరంలో ఓ అవులు వచ్చాయి. వృద్ధి సంధికి మరికొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. మహా ప్లస్ ఓషధి మహోషధి. ఏకా ప్లస్ ఐశ్వర్యం ఏకైశ్వర్యం. భీష్మ ప్లస్ ఏకాదశి
భీష్మేకాదశి. అధిక ప్లస్ ఐశ్వర్యము, అధికైశ్వర్యము. పాత్ర ప్లస్ ఔచిత్యము, పాత్రౌచిత్యము. బింబ ప్లస్ ఓష్ఠి, బింబోష్ఠి. సంస్కృత సంధులలోని అత్సంధులలో చివరిది యణాదేశ సంధి. యణాదేశ సంధిలో ఈ ఊరులకు అసవర్ణాచ్చులు పరమైనప్పుడు యవరలు ఏకాదేశమవుతాయి. యావార అనే వాటిని ఎన్నులు అని కూడా అంటారు. ఎన్నులు ఆదేశమైనవి కాబట్టి యణాదేశ సంధి అని పేరు వచ్చింది. యణాదేశ సంధి సూత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఊరు అను అచ్చులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు యవరలు ఏకాదేశమగును. ఈకి అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు యా, ఊకి అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు వా, రూకి అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు రా అనేవి ఆదేశంగా వస్తాయి. యవరలను ఎన్నులు అని అంటారు. యణాదేశ సంధి యొక్క ఉదాహరణలను కొన్నింటిని పరిశీలిద్దాం. అణ్వస్త్రం, అణు ప్లస్ అస్త్రం. గురు ప్లస్ ఆజ్ఞ, గుర్వాజ్ఞ. సు ప్లస్ ఆగతం, స్వాగతం. మధు ప్లస్ అరి, మధ్వరి. ఇవన్నీ కూడాను యణాదేశ సంధికి ఉదాహరణలు. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు యవరలు ఏకాదేశమగును. ఈకి అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు యా అనేది వస్తుంది. ఉదాహరణకు ప్రతి ప్లస్ అక్షము, ప్రత్యక్షము. అతి ప్లస్ ఉన్నతి, అత్యున్నతి. అలాగే దధి ప్లస్ ఓదనము, దధ్యోదనము. ఈకి అసవర్ణమైన అచ్చు వచ్చినప్పుడు ఓ అనేది వస్తుంది. ఇంతవరకు మనము ఈ వీడియోలో సంస్కృత సంధులలోని అత్సంధులైన సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి కూర్చి సోదాహరణంగా తెలుసుకున్నాము. స్వస్తి.